కానీ యోబుకు వచ్చిన కష్టం చూడండి, యోబుకు వచ్చిన శ్రమ చూడండి. అబ్బబ్బబ్బా, ఏ శ్రమలండి యోబు గారికి, ఏం కష్టాలు చెప్పండి. దెబ్బ మీద దెబ్బ, అప్పుడు చూసారు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అంటారు చూసారా? అలా పడిపోయా ఒక్కొక్కటి 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 అన్ని దూరం అయిపోయాయి. ఆఖరికి ఆరోగ్యము పాడైపోయింది. కట్టుకున్న భార్య వచ్చింది, దగ్గరికి తీసుకుంటుందేమో అనుకున్నాడు ఆయన. కాదు, దూరం చేసుకుంటుంది. ఎంత దూరం అంటే అసలు నువ్వు నాకు వద్దే వద్దనేస్తుంది. అప్పుడు కూడా తన విశ్వాసాన్ని ఏ మాత్రం కూడా కోల్పోలేదట. నోటి మాటతో కూడా దేవుణ్ణి ఆయన దూషించలేదు. బా, సూపర్ కదండి ఆయన, సూపర్ అండి యోబు గారు. విశ్వాసములో, శ్రమలలో అసలు అప్పటికి ఏముందండి ఆయన విశ్వసించడానికి చెప్పండి దేవుని గురించి? ఇంత పరిచిన శ్రమలకు, కష్టాలకు దేవుని శోధించి, దేవుని విడిచిపెట్టి, దేవుని అనుమానించి, బైబిల్ కూడా ఇది నిజమేనా అనే సందేహంలో పడిపోయి సంఘానికి, సహవాసానికి, ఏమండి ఈరోజు కాపరులకు, సేవకులకు దూరంగా వెళ్ళిపోతున్న ఎంతమందిని ఈరోజు మనం చూడట్లేదు. కారణం చిన్ని చిన్ని కష్టాలకు. అసలు యోబు జీవితం ఏంటి, ఎందుకు వస్తున్నాయి తెలుసా? నువ్వు నిలబడాలి, నీ విశ్వాసాన్ని పరీక్షించడం కోసం. బంగారం దీని క్వాలిటీ తెలియాలంటే అగ్నిలో పెట్టాలి, బంగారం స్వచ్ఛదనం తెలియాలంటే అగ్నిలో పెట్టాలి. క్రైస్తవుడా, నీ భక్తి తెలియాలి, నీ విశ్వాసం తెలియాలంటే నిన్ను శ్రమలలో చూడాలి. ఎన్ని శ్రమలు వస్తుంటాయో ఆ శ్రమలలో నువ్వు ఎంతగా నిలబడతావో అప్పుడు అర్థమవుతుందయ్యా నీ భక్తి ఏంటనేది, విశ్వాసం ఏంటనేది. ఏ కష్టం లేనప్పుడు, ఏ బాధ లేనప్పుడు అందరూ దేవుడు గుడికి వస్తారు, అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ దేవుడు గొప్పడు అంటారు. కానీ కష్టాల కలిమిలో, శ్రమలలో, ఇబ్బందులలో, బాధలలో, ఆకలి దప్పిలలో అప్పుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. అప్పుడు నిలబడగలవా, ఉండగలవా, తట్టుకోగలవా?